బాబాయ్ ఏం పేరు నీ పేరు? వెంకటేష్ వెంకటేష్. వెంకటేష్. ఎక్కడ ఉంటావు నువ్వు? రేమన్నారు. రేపంత్ నగర్ లో. ఓకే వెంకటేష్ బాబాయ్, ఏంటి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసా నీకు? ఇప్పుడు బై ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయి? గోపీనాథ్ చచ్చిపోయినానికి వచ్చాను. వచ్చినాయా? ఐడియా ఉంది నీకు అయితే? మరి ఏంటి మరి ఇప్పుడు అందరు తిరుగుతా ఉన్నారు, అన్ని పార్టీలు, 3 పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఏంటి మరి ఎట్లుంది ఇక్కడ కథ? కాంగ్రెస్ అయితే కంపల్సరీ గెలుస్తుంది. కాంగ్రెస్ కంపల్సరీ. ఎందుకని? కాంగ్రెస్ పనులు మంచిగా చేస్తుంది. కాంగ్రెస్ చేసిందా? చేసేది. ఏమేం చేసింది? అన్ని పనులు చేస్తే కాంగ్రెస్ చేసేది. మా గ్యాస్ ఇచ్చింది కాంగ్రెస్. మా ఇంట్లో కాంగ్రెస్ ఇచ్చింది. నీళ్లు కూడా అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు నీళ్లు కూడా రాలే, తాత నీళ్లు కూడా రాలే. ఇప్పుడు 5 గంటల 4 గంటలు వస్తుంది, అప్పుడు 9-10 గంటలు వస్తుంది. మరి కేసీఆర్ పీరియడ్ లో 10 సంవత్సరాలు మన మిషన్ భగీరథ వాటర్ ఇంటింటికి నీళ్ళు ఇచ్చాడు కదా? ఇయ్యాలి, అవి ఏం రాలే. గల్లీ గల్లీ కడుకోండి, నీళ్ళే రాలే. గోపీనాథ్ ఉన్నంతకాలం ఏం రాలే. ఎప్పుడు ఎందుకు వస్తుంది? అప్పుడు రావచ్చుగా నీళ్ళు. అప్పుడు రావచ్చుగా నీళ్ళు, రాలే. అప్పుడు మేము పనులు ఈ మేసరి పని చేసి ఉంటున్నాం, ఆ పనులు వేసేటి మేము ఉంటున్నాం. ఇప్పుడు ఎందుకు వస్తాం? అప్పుడు ఎందుకు రాలే? పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు నీళ్ళు 7 గల ఆడి కొడుతుండే, అప్పుడు 7 గలకి ఇంత పోయబోతుండే నీళ్ళు. ఇప్పుడు ఎందుకు వస్తాయి? టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఆగిపోయింది. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఆగిపోయినాయి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జ్వరం వచ్చినాయి కదా, వచ్చినాయి. ఈ టీఆర్ఎస్ వచ్చాక నీళ్ళే రాలే. కురుకులు తాగేటోళ్ళ మొత్తం మేము ఆడుకొచ్చి మేము తాగేటోళ్ళం. నీళ్ళు ఇంటింటికి వస్తున్నాయి. గ్యాస్ అప్పుడు 1200, ఇప్పుడేమో 200 గ్యాస్ ఎప్పుడు వెళ్ళింది? అప్పుడు ఇచ్చాడు కేసీఆర్ ఉన్నప్పుడు. 200 అక్కడ గ్యాస్ అంతా ఎప్పుడు పెరిగింది? 200 అప్పుడు పెరిగింది. ఇప్పుడేమో 900, 800 గ్యాస్. ఇప్పుడు 50 రూపాయలు. ఇప్పుడు నీకు ఫ్రీ వస్తుందా గ్యాస్? ఫ్రీ వస్తలే కానీ మా గ్యాస్ అయితే కాంగ్రెస్ ఫ్రీ ఇచ్చింది కదా, మరి మీకు ఎందుకు రావట్లేదు? మరి కాంగ్రెస్ అవి మాకు జర మంచి పనులు చేస్తే కాంగ్రెస్. తెలంగాణ 6 గ్యారెంటీలు వస్తున్నారా? 6 గ్యారెంటీలు లేకుండా పర్వాలేదు, తింటానికి తిండికి నీళ్ళకు ఉండాలి. సన్నబియ్యం వస్తున్నాయా నీకు? వస్తున్నాయి. మాకు నాది పేరు కొట్టేసి మా కొడుకు పేరు కూడా కొట్టేసారు ఆ తెలంగాణ ఉన్నప్పుడే. నా పేరు కూడా బియ్యం కూడా వస్తలేవు, బియ్యం కూడా వస్తుంది, నా పేరు కూడా కొట్టేసారు. నువ్వు ఏడం చూసుకో, రేషన్ నా పేరు కొట్టేసారు, అందరికి పేరు కొట్టి తెలంగాణ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు బియ్యం రావు మాకు? నేను చచ్చిపోయినట్ల. ఓటు ఎందుకు వేయాలి మీకు? ఓటు ఎందుకు వేయాలి చెప్పు? ఎందుకు వేయాలి ఓటు? ప్రభుత్వాలు అన్నింటినీ కూడా ఇలా అడుగుతావా మరి? ఓటు ఎందుకు వేయాలి? నేను చచ్చిపోయినా రేషన్ షాప్ లా మేసర్ పని చేసాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నీకు రేషన్ కార్డు వచ్చిందా? రాలేదు, బియ్యం కూడా రాలేదు. నేను చచ్చిపోయినా. మరి కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నావు కదా? కాదు, తెలంగాణ ఉన్నప్పుడే కొట్టేసారు మొత్తం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రావాలి కదా, మరి రాలేదే? వస్తుంది, ఎందుకు రాదు? వస్తుంది, మెల్లం వస్తుంది. 2 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఎవరు పట్టించుకుంటలేరు. ఈడ ఎవరు పట్టించుకోరు. నవీన్ యాదవ్ పట్టించుకుంటాడు? పట్టించుకుంటాడు, ఆయన చేస్తాడు పని. నవీన్ యాదవ్ అయితే చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. పోయి అడిగితే ఎందుకు రావు అని అడిగితే చేస్తాడు. నీళ్ళ తాగదని నీళ్ళు గల్లీ గల్లీకి అడిగి ఆడేడ బుచ్చం అడుకొని నీళ్ళు తాగినాం గోపీనాథ్. అప్పుడు నీళ్ళు ఎందుకు రాలి? ఇప్పుడు ఎందుకు వస్తుంది కాంగ్రెస్ పాలన? ఆయన కేసీఆర్ తెచ్చాడు నీళ్ళని బస్సు. మళ్ళీ ఈడ రేమనార్కి ఎందుకు ఇవ్వలే? ఇప్పుడు వస్తున్నాయి. 4 గంటలకు వస్తుంది నీళ్ళు. ఏంటి మరి అందరూ తిరుగుతున్నారు కదా, సునీత బీఆర్ఎస్ సునీత గారు కూడా తిరుగుతున్నారు, గోపీనాథ్ గారి భార్య, అలాగే బీజేపీ వాళ్ళు ఇప్పుడే పోయారు. ఏది మరి ఎట్లా ఉంది కదా? మా అయితే కాంగ్రెస్ అయితే నమ్మకం ఉంది. కాంగ్రెస్ నవీన్ ఆయన ఏదైనా కావాలంటే వస్తాడు కంపల్సరీ. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నా? నేను 50 ఏళ్ళు అయితే. సొంతం ఇల్లు లేదు, ఏం లేదు, తిండి గతి. సొంతం ఇల్లు అదే మేస్త్రి పని. అది మా అమ్మ కూడా మంచిది కాదు, ఎవరు మంచిది కాదు. మనం కూలి పని చేసుకున్నాం. మా తాత నీళ్ళు కూడా ఇయ్యారు. కాంగ్రెస్ గవర్నమెంట్ తాగడం నీళ్ళని దొరికినాయి అంటాం. సరే, ఓకే కాకా.